TS05A 2345 బైక్ మీదేనా? అవును సార్, ఆ బైక్ మాదే. మా నాన్న బైక్ దొరికిసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా అమ్మ దేవుళ్ళకి దండం పెట్టేస్తుంది. మా చెల్లి నేను నిజంగా కంప్లైంట్ ఇచ్చానా అని చెప్పి ఒక లుక్ ఇచ్చింది. అసలు నేను కంప్లైంట్ ఇవ్వకుండా బైక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడంటే ఏ బాంబు పేలుస్తాడా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. పొద్దున్నుంచి ఈ బైక్ వాడే సిటీలో 4 దొంగతనాలు జరిగాయి. అందులో 2 కుర్రాళ్ళు నీ కొడుకు వయసున్న వాళ్లే. సార్ నిన్న రాత్రి నుంచే మా బైక్ కనపడకుండా పోయింది సార్. మా వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏ స్టేషన్లో? చెప్పరా ఏ స్టేషనో? పోలీస్ స్టేషన్ నాన్న. ఏ ఏరియా? బోరబండ. నేనొచ్చింది అక్కడి నుంచే. పొద్దునుంచి ఏ బైక్ మిస్సింగ్ కేసులో రిజిస్టర్ అవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చానని చెప్పావు కదరా, యూజ్లెస్ ఫెలో. నాన్న అది పొద్దున పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయలేదు నాన్న. ఓపెన్ చేసాక వెళ్దామని వచ్చేసాను. అదేమన్నా కిరాణా కొట్టు అనుకున్నావా ఓపెన్ చేయకపోవడానికి? మీ ఓన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉందయ్యా. ముందు మీరు స్టేషన్కి నడవండి, పదండి. నేను రాను. నేనెందుకు వస్తాను? నాన్నని తీసుకెళ్ళండి. రే అనియా, నాన్ననుకొని వెళ్ళమంటావేంటి? నువ్వు కూడా వెళ్ళు. నేనెందుకు వెళ్తాను? కావాలంటే నువ్వు వెళ్ళు. నేను వస్తాను సార్. చైన్ దొంగతనాల కేసులో ఆడవాళ్ళు ఎవరు లేరమ్మా, మగోళ్లే. ఈ ఎదవై ఉంటాడు. నేను దొంగతనాలు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను మీకు? నీలా అమాయకంగా కనిపించేవాళ్లే కంత్రిగాళ్ళు. అసలు నమ్మడానికి వీల్లేదు. పద స్టేషన్కి. ఏమండి అన్నయ్య, నాన్న నాన్న ఏమండి, ఏమన్నారండి? మంచినీళ్ళు తీసుకురా. ఏమన్నారా? తప్పు మంద కానప్పుడు మనల్ని ఏమంటారమ్మా? కాకపోతే 4 గంటలు వెయిటింగ్. ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఫుల్ బోర్ కొట్టేసింది తెలుసా? కంప్లైంట్ తీసుకుని పంపించారు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టే. కూర్చో, తెస్తాను. పట్రా. ఏంటమ్మా మధ్యాహ్నం ఇదే కూర, ఇప్పుడు ఇదే కూర? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండమని చెప్పాను కదా. అయినా చికెన్ మటన్ ఉండొచ్చుగా. ఎప్పుడు చూడు ఇయే కూరలు. మంచిగా ఆకలి మీద ఉన్నప్పుడే డిసప్పాయింట్ చేస్తారు. ఛా, ఏం సాధించావనరా? చికెన్ తీసుకొచ్చి వండి మేపడానికి? వాళ్ళు చూసిన చూపులకి, మాట్లాడిన మాటలకి నాకు మంచినీళ్ళే ముట్టుకోబుద్ధి కావట్లేదు. నీకు ముద్దెలా దిగుతుందిరా పనికిమాల వెధవా? ఇప్పుడు ఏమైందన్న నాన్న తిడతాను? ఒరేయ్, ఎవడైనా వచ్చి నీ కొడుకు అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, అది సాధించాడు, ఇది సాధించాడు. అసలు కొడుకంటే నీ కొడుకులా ఉండాలంటే ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. కానీ ఒక పోలీసుడు వచ్చి నీ కొడుకు దొంగ నా కొడుకులా ఉన్నాడు అంటే నీకు సిగ్గులేదేమో గానీ మాకుంటుందిరా. అన్న నన్నే కదా నాన్న, నువ్వెందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు? అయినా ఎవడో ఏదో అంటే నిజమైపోద్దా? నేనేంటన్నా నాకు తెలిస్తే సరిపోద్ది. 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఒరేయ్, నేను బండి ఎక్కడుందనంటే ఏం చెప్పావురా? ఫ్రెండ్ ఇంట్లో ఉందన్నావు. పోలీస్ స్టేషన్లో అడిగితే పెద్ద సర్కిల్లో ఉందని చెప్పావు. రాత్రిపూట బేవర్స్ గాళ్ళందరూ కూర్చుని మందు కొట్టే ఆ పెద్ద సర్కిల్లో నీకేంట్రా పని? అంటే బేవర్స్గా తిరగడమే కాకుండా మందు కొట్టడం, సిగరెట్లు తాగడం కూడా నేర్చేసుకున్నావు అనమాట. చెప్పాను కదా నాన్న, బండిలో పెట్రోల్ అయిపోయిందని. ఆ పెద్ద సర్కిల్ దగ్గర ఆగిపోయింది, అక్కడే పెట్టేసి వచ్చాను. అయినా పోయిన ఆ పాత బండి కోసం ఎందుకు నాన్న ఇన్ని మాట్లాడుతున్నావు? ఒరేయ్, డబ్బు సంపాదించేవాడికి తెలుస్తుందిరా విలువ. నీలాగా గాలికి తిరిగేవాడికి ఏం తెలుస్తుంది? 3 పూట్ల మెక్కడం, ఆంబోతులాగా
నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా? ఏం చూసుకుని రా నీకు ఈ పొగరు? నీ చదువు సరిగ్గా ఉందా? నీ ప్రవర్తన సరిగ్గా ఉందా? నీ బుద్ధి సరిగ్గా ఉందా? ఇంతమందిని వేధించి ఏం సాధిద్దామని రా నువ్వు? నీ తోటోళ్ళందరూ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇప్పటికీ నేను ఇంకా ఈదలేక చస్తూనే ఉన్నాను. నువ్వేదైనా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే చెల్లెలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అసలు ప్రయత్నమే లేదు. ఎందుకురా ఇంత ఏడిపిస్తున్నావు నన్ను? కనీసం మాట మీద గౌరవం లేదు. నాన్న రూమ్లోకి వెళ్ళారు. నువ్వు వెళ్ళే అన్నయ్యను బాధపడొద్దని చెప్పవే, నాతో నేను మాట్లాడతా. అమ్మా ఏం కాదమ్మా, నువ్వు ఆగు. నా అమ్మకదు, నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడే. అయ్యో సరే. నేను అంత భారం అయిపోయానా? నేనేమైనా కనమన్నా, నేనేమైనా పెంచమన్నానా? నేను జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కదా, రాకపోతే నాదా తప్పు? సర్లే అన్నయ్య, నాన్న కోపంలో కూడా అర్థం ఉంది కదరా. అయినా తప్పు నీదే కదా. మరి తప్పు నీదైనప్పుడు తిట్లు కూడా తప్పవు కదరా, భరించాలి. ఉమ్, సర్లే, ఈ మూడ్లో నుంచి బయటికి రా. నీకు అసలు సెట్ అవ్వలేదు. సర్లే, పోనీ డబ్బులు ఇస్తాను, ఎల్లో బీర్ తాగేసి వచ్చి సెట్ అయిపోతావు. ఉహు. సర్లే, నిన్న మన ఇంటికి వచ్చింది కదా నా ఫ్రెండు, దానికి నువ్వంటే ఇంట్రెస్టేరా. నిన్ను పరిచయం చేయమని కూడా అడిగింది. నిజంగానా? హే, అవును. మరి నా గురించి బిల్డప్ ఇచ్చావా? ఓ, మా అన్న సూపరు బంపరు అని బిల్డప్లు ఇచ్చేశాను రా. రేపు వస్తుందా రమ్మంటే మన ఇంటికి? వస్తుంది, రమ్మంటే వస్తుంది. సరే, ఇప్పుడే కాల్ చేసి రమ్మను. ఇప్పుడా? ఇప్పుడే చెల్లి, ప్లీజ్ 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 చెల్లి, ప్లీజ్ చెల్లి, ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఆపు, చేస్తాను. హలో, చెప్పవే. ఏమే, రేపు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని పరిచయం చేస్తాను. అవునా? నిజంగానా? సరే, వచ్చేస్తా. ఓకే, బాయ్. బాయ్. వస్తుందంట్రా. థ్యాంక్స్ చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చెల్లి, ఆ? బీర్కి అమౌంట్ ఇస్తాను కదా, అవి పంపే. ఈడ కూడా. ఓర్ని, నాన్న తిట్టాడు కదా అని ఫీల్ అయిపోతున్నావు అనుకుంటే ఐటమ్ సాంగ్స్ వింటున్నావా? షా, మగజాత ఆనిముత్యానివిరా బాబు నువ్వు.